నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీడియాలో చూశానండి. ఆయన ఏదో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఎదురుగా ఉన్న వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. అది విన్న తర్వాత నేను ఆయనకి ఒక సలహా, నిజాయితీగా ఒక సలహా ఇవ్వాలనుకున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీ జీవితంలో మీరు చేయకూడని పని ఒకటి ఉంది. ఇది పాజిటివ్గా తీసుకోండి. నేను మిమ్మల్ని విమర్శించడానికి చెప్పట్లేదు, కానీ మీ జీవితంలో ఎప్పటికీ కూడా ఈ పని మీరు చేయకూడదు. ఏంటా పని అంటే, ఈరోజు మీరు మాట్లాడుతున్నప్పుడు విన్నాను, పక్కోడిని విమర్శించటం అనే పని మీ జీవితంలో మీరు ఎప్పుడు చేయకూడదండి. ఎందుకంటే అది మీకు కరెక్ట్ కాదు, మీకు ఆ అర్హత లేదు. ఒక విమర్శ చేయడానికి, ఒక వ్యక్తిని నిలదీయడానికి మీకు ఏ విధమైన అర్హత లేదండి. ఎందుకంటే మీరు అది మాట్లాడుతున్నప్పుడు, మీరు మాట్లాడుతున్న మాటలు వింటున్నాను. నేనే కాదు, ఈ రాష్ట్రంలో మీ మాటలు విన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు మాట్లాడుతున్న మాటల్లో ఒక లేఖితనం, ఇలా అనకూడదు కానీ చెప్తున్నాను, మీకు వాస్తవాలు తెలియాలి కాబట్టి, ఒక లేఖితనం, ఒక దిగజారుడుతనం, ఒక చిల్లర కామెంట్లు చేస్తున్నారండి మీరు ఎంత అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 151 మంది ఎమ్మెల్యేలతో ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి. మీరు మాట్లాడే మాటలు ఆ స్థాయిలో ఉండాలి. మరీ ₹5 పేటీఎం కుర్రోళ్ళు, వాళ్ళు చేసే అబద్ధాలు, ప్రచారం చేసే అబద్ధాలని, వాళ్ళు చేసే చిల్లర కామెంట్లని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా చిన్నతనంగా, చులకరంగా ఉందండి. చాలా చిల్లరగా ఉంది. అది ఆ విషయం మీకు చెప్పాలి, మీ పద్ధతి మార్చుకోమని మీకు తెలియజేయాలి. అసలు ఆ తప్పేంటో మీకు చూపిస్తాను రండి. యాక్చువల్గా ఇప్పుడు మహేష్ యాదవ్ గారిది ఒక ఇష్యూ నడుస్తుంది. హైదరాబాద్లో ఏదో సంథింగ్ జరిగిందని, డ్రగ్స్ తీసుకున్నారని, ముందు ఆ టెస్టులు చేస్తే రాలేదని, తర్వాత వచ్చాయని, రకరకాలు జరుగుతుంది. అది ఏం జరిగింది ఏంటనేది అక్కడున్న పోలీసు వారు చెప్పాలి, అక్కడున్న ఆ చట్టం అక్కడున్న కోర్టులు చెప్పాలి. అయితే ఈ విషయం మీద కూడా ఈయన స్పందించిన తీరు, జగన్ గారు స్పందించిన తీరు ఒకసారి మీకు చూపిస్తానండి. ముందైతే వైసీపీ అఫీషియల్లో పెట్టారండి, అఫీషియల్ పేజ్ ఇది. కనీసం అంటే ఒక స్టాండర్డ్స్ ఉండాలండి. ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ప్రతి అలగా మాట అఫీషియల్లో పెట్టకూడదు, ప్రతి అలగా మాట జగన్ గారితో చదివించేయకూడదు. అలాగని ఎవడో చెప్తే జగన్ గారు వినేయటం ఏంటి? వాటర్ వన్, ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా. ఆయనకి ఆ మాత్రం ఇంగితం ఉండాలి కదండి. నేను ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదని తెలియాలి కదా. వీళ్ళు ఏమంటారండి ఇక్కడ, అమ్మాయిలతో తాగుతూ తూలుతూ నారా లోకేష్ ఉన్న చంద్రబాబు నో యాక్షన్, అమ్మాయిలకు ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేసేయాలని బామ్మర్ది బాలకృష్ణ అంటే నో యాక్షన్, ఇద్దరిని వారించి ఒకటి పేకాల్సిన చంద్రబాబు సిగ్గు లేకుండా అవుతున్నాడంటూ ఏదో వైసీపీ అఫీషియల్లో జగన్ గారు మాట్లాడిన మాటల్ని సోర్సులు యాడ్ చేసి పెట్టారండి. ఎప్పటి మాటలు ఇవి? నారా లోకేష్ గారు ఆయన ఫారిన్లో ఉన్నప్పుడు ఇగో వాళ్ళే ఎడిట్ చేశారు చూడండి. ఆయన గట్టిగా ఉంటే ఓ 16-17 సంవత్సరాలు ఉంటాయేమో అప్పుడు. అంటే ఇప్పటికీ దాదాపు ఒక 15 నుంచి 20 సంవత్సరాల క్రితం మాట ఇది. అది కూడా ఆయన ఏం అసభ్యంగా లేడు. అక్కడ వాళ్ళు డ్రెస్సులు అలా వేసుకున్నారంటే వాళ్ళు ఫారినర్స్. అక్కడికి మనం వెళ్ళి మీరు అందరూ చీరలు కట్టుకుని తిరగండి అంటే కుదరదు, వాళ్ళు ఒప్పుకోరు జగన్ గారు. దీన్ని పట్టుకుని సాక్షాత్తు అంటే మీరు ఇలాంటి విమర్శలు చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి పరిపాలనలో ఏమీ కనిపించక, ఏ లోటుపాట్లు లేక 20 సంవత్సరాల క్రితం ఉన్న విషయాల్ని, లేకపోతే ఎక్కడో బాలకృష్ణ గారు ఎక్కడో అన్న మాటల్ని తీసుకొచ్చి అవి విమర్శించుకునే దుస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయారా అని ప్రజలకు అర్థమైపోతుందండి. నాకైతే చాలా చీప్గా అనిపించిందండి. ఇప్పుడు జగన్ గారు చాలాసార్లు మాట్లాడిన దాని మీద నేను చాలాసార్లు చెప్పాను. కానీ ఇప్పుడు ఈ విమర్శలు జగన్ గారితో చేయించారా లేకపోతే ఆయనే చేసాడు నాకు తెలియదు, కానీ చాలా చీప్గా అనిపించింది నాకు. డాన్సులు చేస్తా ఉన్నాడు ఆయన, ఏంది చంద్రబాబు నాయుడు నో యాక్షన్ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారి సొంత పుత్రుడు
ఆయన ఫ్రెండ్స్తో ఉన్న దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలట. నో యాక్షన్ అంటున్నారు. ఇదే చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు విమర్శించాలనుకోండి, విమర్శించండి, కానీ ఎక్కడ దాకా విమర్శించాలో తెలుసుకోండి. తెలుసుకోకుండా ఈయన మాట్లాడిన వీడియోలో నో యాక్షన్, చంద్రబాబు నాయుడు గారు నో యాక్షన్, చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోలేదు, ఇదే చెప్తున్నారు. ఆ మాట మాట్లాడేటప్పుడు కనీసం మనల్ని మనసు గద్దెత్తదు కదా. అరే మనం ఇంతకన్నా పెద్ద విషయాల్లోనే యాక్షన్ తీసుకోలేదు కదా, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకొచ్చాం కదా. ఇప్పుడు ఎలా అంటే జనం అందరికీ అది గుర్తొచ్చేస్తుందేమో, మనల్ని చీ అంటారేమో అనే మినిమం అనేది ఆ వైసీపీలో ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి ఉండాలండి. వాళ్ళకి లేకపోతే పోయింది, కనీసం ఈయనన్నా ఆలోచించాలి కదా. రే, ఇది నన్ను చదవమంటున్నారు, నేను ఇక్కడ తీసుకోలేదు, నేను చాలామంది మీద యాక్షన్ తీసుకోలేదు, అంతకన్నా నేరస్తులు, మర్డర్ చేసిన వాళ్ళు, వ్యభిచారులు, న్యూడ్ కాల్స్ మాట్లాడిన వాళ్ళు, డోర్ డెలివరీ చేసిన వాళ్ళు మన దాంట్లోనే తగలడ్డారు. వాళ్ళు ఎవరి మీద మనం యాక్షన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు నేను రాజేష్ మహాసేన, వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీడియాలో చూశానండి. ఆయన ఏదో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఎదురుగా ఉన్న వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. అది విన్న తర్వాత నేను ఆయనకి ఒక సలహా, నిజాయితీగా ఒక సలహా ఇవ్వాలనుకున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీ జీవితంలో మీరు చేయకూడని పని ఒకటి ఉంది, ఇది పాజిటివ్గా తీసుకోండి. నేను మిమ్మల్ని విమర్శించడానికి చెప్పట్లేదు, కానీ మీ జీవితంలో ఎప్పటికీ కూడా ఈ పని మీరు చేయకూడదు. ఏంటా పని అంటే, ఈరోజు మీరు మాట్లాడుతున్నప్పుడు విన్నాను, పక్కోడిని విమర్శించటం అనే పని మీ జీవితంలో మీరు ఎప్పుడు చేయకూడదండి. ఎందుకంటే అది మీకు కరెక్ట్ కాదు, మీకు ఆ అర్హత లేదు. ఒక విమర్శ చేయడానికి, ఒక వ్యక్తిని నిలదీయడానికి మీకు ఏ విధమైన అర్హత లేదండి. ఎందుకంటే మీరు అది మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు నేను వింటున్నాను. నేనే కాదు, ఈ రాష్ట్రంలో మీ మాటలు విన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు మాట్లాడుతున్న మాటల్లో ఒక లేఖితనం, ఇలా అనకూడదు కానీ చెప్తున్నాను మీకు వాస్తవాలు తెలియాలి కాబట్టి, ఒక లేఖితనం, ఒక దిగజారుడుతనం, ఒక చిల్లర కామెంట్లు చేస్తున్నారండి మీరు ఎంత అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 151 మంది ఎమ్మెల్యేలతో ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి. మీరు మాట్లాడే మాటలు ఆ స్థాయిలో ఉండాలి. మరీ ₹5 పేటీఎం కుర్రోళ్ళు, వాళ్ళు చేసే అబద్ధాలు, ప్రచారం చేసే అబద్ధాలని, వాళ్ళు చేసే చిల్లర కామెంట్లని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా చిన్నతనంగా, చులకనగా ఉందండి. చాలా చిల్లరగా ఉంది. అది ఆ విషయం మీకు చెప్పాలి, మీ పద్ధతి మార్చుకోమని మీకు తెలియజేయాలి. అసలు ఆ తప్పేంటో మీకు చూపిస్తాను రండి. యాక్చువల్గా ఇప్పుడు మహేష్ యాదవ్ గారిది ఒక ఇష్యూ నడుస్తుంది. హైదరాబాద్లో ఏదో సంథింగ్ జరిగిందని, డ్రగ్స్ తీసుకున్నారని, ముందు ఆ టెస్టులు చేస్తే రాలేదని, తర్వాత వచ్చాయని, రకరకాలు జరుగుతుంది. అది ఏం జరిగింది ఏంటనేది అక్కడున్న పోలీసు వారు చెప్పాలి, అక్కడున్న ఆ చట్టం అక్కడున్న కోర్టులు చెప్పాలి. అయితే ఈ విషయం మీద కూడా ఈయన స్పందించిన తీరు, జగన్ గారు స్పందించిన తీరు ఒకసారి మీకు చూపిస్తానండి. ముందైతే వైసీపీ అఫీషియల్లో పెట్టారండి, అఫీషియల్ పేజ్ ఇది. కనీసం అంటే ఒక స్టాండర్డ్స్ ఉండాలండి. ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ప్రతి అలగా మాట అఫీషియల్లో పెట్టకూడదు, ప్రతి అలగా మాట జగన్ గారితో చదివించేయకూడదు. అలాగని ఎవడో చెప్తే జగన్ గారు వినేయటం ఏంటి? వాటర్ వన్, ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా. ఆయనకి ఆ మాత్రం ఇంగితం ఉండాలి కదండి. నేను ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదని తెలియాలి కదా. వీళ్ళు ఏమంటారండి ఇక్కడ, అమ్మాయిలతో తాగుతూ తూలుతూ నారా లోకేష్ ఉన్నా చంద్రబాబు నో యాక్షన్, అమ్మాయిలకు ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేసేయాలని బామ్మర్ది బాలకృష్ణ అంటే నో యాక్షన్, ఇద్దరిని వారించి ఒకటి పేకాల్సిన చంద్రబాబు సిగ్గు లేకుండా అవుతున్నాడంటూ ఏదో వైసీపీ అఫీషియల్లో జగన్ గారు మాట్లాడిన మాటల్ని సోర్సులు యాడ్ చేసి పెట్టారండి. ఎప్పటి మాటలు ఇవి? నారా లోకేష్ గారు ఆయన ఫారిన్లో ఉన్నప్పుడు ఇగో వాళ్ళే ఎడిట్ చేశారు చూడండి. ఆయన గట్టిగా ఉంటే ఓ 16-17 సంవత్సరాలు ఉంటాయేమో అప్పుడు. అంటే ఇప్పటికీ దాదాపు ఒక 15 నుంచి 20 సంవత్సరాల క్రితం మాట ఇది. అది కూడా ఆయన ఏం అసభ్యంగా లేడు,
అక్కడ వాళ్ళ డ్రెస్సులు అలా వేసుకున్నారంటే వాళ్ళు ఫారినర్స్. అక్కడికి మనం వెళ్ళి మీరు అందరూ చీరలు కట్టుకుని తిరగండి అంటే కుదరదు, వాళ్ళు ఒప్పుకోరు జగన్ గారు. దీన్ని పట్టుకుని సాక్షాత్తు అంటే మీరు ఇలాంటి విమర్శలు చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి పరిపాలనలో ఏమీ కనిపించక, ఏ లోటుపాట్లు లేక 20 సంవత్సరాల క్రితం ఉన్న విషయాల్ని, లేకపోతే ఎక్కడో బాలకృష్ణ గారు ఎక్కడో అన్న మాటల్ని తీసుకొచ్చి అవి విమర్శించుకునే దుస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయారా అని ప్రజలకు అర్థమైపోతుందండి. నాకైతే చాలా చీప్గా అనిపించిందండి. ఇప్పుడు జగన్ గారు చాలాసార్లు మాట్లాడిన దాని మీద నేను చాలాసార్లు చెప్పాను. కానీ ఇప్పుడు ఈ విమర్శలు జగన్ గారితో చేయించారా లేదా ఆయనే చేసాడు నాకు తెలియదు, కానీ చాలా చీప్గా అనిపించింది నాకు. డాన్సులు చేస్తా ఉన్నాడు, అయినా ఏంది చంద్రబాబు నాయుడు నో యాక్షన్. యాక్షన్ చేయకపోగా చంద్రబాబు 15-20 సంవత్సరాల క్రితం ఆయన ఫ్రెండ్స్తో ఉన్న దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలట, నో యాక్షన్ అంటున్నారు. ఇదే చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు విమర్శించాలనుకోండి విమర్శించండి, కానీ ఎక్కడ దాకా విమర్శించాలో తెలుసుకోండి. తెలుసుకోకుండా ఈయన మాట్లాడిన వీడియోలో నో యాక్షన్, చంద్రబాబు నాయుడు గారు నో యాక్షన్, చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోలేదు, ఇదే చెప్తున్నారు. ఆ మాట మాట్లాడేటప్పుడు కనీసం మనల్ని మనసు గద్దెత్తదు కదా. అరే మనం కూడా మనం ఇంతకన్నా పెద్ద విషయాల్లోనే యాక్షన్ తీసుకోలేదు కదా, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకొచ్చాం కదా. ఇప్పుడు ఎలా అంటే జనం అందరికీ అది గుర్తొచ్చేస్తుందేమో, మనల్ని చీ అంటారేమో అనే మినిమం అనేది ఆ వైసీపీలో ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి ఉండాలండి. వాళ్ళకి లేకపోతే పోయింది, కనీసం ఈయనన్నా ఆలోచించాలి కదా. రే ఇది నన్ను చదవమంటున్నారు, నేను ఇక్కడ తీసుకోలేదు, నేను చాలామంది మీద యాక్షన్ తీసుకోలేదు, అంతకన్నా నేరస్తులు, మర్డర్ చేసిన వాళ్ళు, వ్యభిచారులు, న్యూడ్ కాల్స్ మాట్లాడిన వాళ్ళు, డోర్ డెలివరీ చేసిన వాళ్ళు మన దాంట్లోనే తగలడ్డారు. వాళ్ళు ఎవరి మీద మనం యాక్షన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 20 సంవత్సరాల క్రితం లోకేష్ గారు ఎక్కడో తీసుకున్న ఫోటో మీద యాక్షన్ తీసుకోమంటే జనాలు నవ్వుతారు కదరా, జనాలు చీ అంటారేమో కదరా అని ఈయనన్నా చెప్పాలి కదండి.